హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిసిటీవీ టెక్ తెలుగు. ఈ రోజు మీ ముందుకైతే ఒక వైఫై కెమెరా తీసుకొచ్చిన. మేమేమంటామంటే దీన్ని డోమ్ కెమెరా అంటాం. సో ఇది వైఫై అనేది ఒక డోమ్ కెమెరా, పవర్ సప్లై చేసుకొని డైరెక్ట్ కెమెరా పెట్టేసుకుంటే ఈ కెమెరా మనకు వైఫై తోటి కనెక్ట్ అవుతుంది, వైర్లెస్లో కనెక్ట్ అవుతుంది. ఓన్లీ అడాప్టర్ అనేది పవర్ సప్లై ఇస్తే సరిపోద్ది, కానీ ఇది ఎటు తిరగదు. కాకపోతే అమౌంట్ చాలా తక్కువ ఇది. సో దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇది కంపెనీ వచ్చేసి ట్రూ వ్యూ కంపెనీ. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఆల్ టైమ్ కలర్ వైఫై కెమెరా ట్రూ వ్యూ కంపెనీ. సో క్లారిటీ వచ్చేసి 3 MB క్లారిటీ. సో ఇలా ఏం వర్క్, ఇది విత్ అలెక్సా తోటి వర్క్ అవుతుంది. అంటే మనకు అలెక్సా టర్న్ ఆన్ వైఫై కెమెరా అని అంటాం కదా. సో ఇన్ కేస్ మీరు అన్ని అలెక్సా తోటి పెట్టుకుంటే సో ఇట్లా మనకు కనెక్ట్ అవుతుంది. సో తర్వాత ఇది H.265 ప్లస్ అయితే మనకు వీడియో కంప్రెషన్ అవుతుంది. చాలా వరకు కెమెరాస్ అన్ని H.265 తోటే ప్లస్ తోటే మనకు వీడియో అనేది రికార్డింగ్ అవుతాయి. ప్లస్ ఇదనే కాదు, మనకు డివిఆర్లో కానీ ఎన్విఆర్లో కానీ కంప్లీట్గా మనకి వీటితోటే వర్క్ అవుతుంది. సో తర్వాత ఇది క్లౌడ్ రికార్డింగ్ కూడా మనకి ఈ కంపెనీ అనేది క్లౌడ్ రికార్డింగ్ కూడా మనకు ఆప్షన్ అయితే ఉన్నది. ఈ యొక్క కెమెరా మనకు అప్ టు 256 GB దాకా వర్క్ చేస్తుంది. సో ఇలా ఫ్యూచర్స్ ఏమున్నాయంటే చెక్ చేసేద్దాం. సో ఆడియో వీడియో రికార్డింగ్ 3 MB వీడియో, ఆ తర్వాత ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఇంటర్కమ్ అంటే 2-way కమ్యూనికేషన్ కూడా ఇందులో ఉంది. తర్వాత నైట్ విజన్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంటెలిజెంట్ ఉమెన్ డిటెక్షన్, అంటే మోషన్ ట్రాకింగ్ అనేది ఉండదు అంతే, అంటే ఉమెన్ డిటెక్షన్ కెమెరా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు అది మీకు నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది యాప్ ద్వారా. తర్వాత మొబైల్ యాప్, తర్వాత అప్ టు 256 GB దాకా సపోర్ట్ చేస్తానికి అయితే కంపెనీ అయితే చెప్తుంది. ఇక్కడ మీకు 2 QR కోడ్స్ ఇచ్చింది, ఒకటి ఆండ్రాయిడ్కి ఒకటి iOSకి. ఎందుకు అంటే మీకు యాప్ తెలియనట్టయితే ఇది ఒక స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఐఫోన్ తోటి స్కాన్ చేస్తుంటే యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అన్లిమిటెడ్ స్టోరేజ్. సో క్లౌడ్ రికార్డింగ్లో ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే అన్లిమిటెడ్ స్టోరేజ్, తర్వాత షేమ్లెస్ ప్లేబ్యాక్, తర్వాత సెక్యూర్డ్ రికార్డింగ్, ఫ్లెక్సిబుల్ ప్లాన్స్. అంటే నెంబర్ ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే నేను మాత్రము ఈ క్లౌడ్ రికార్డింగ్ తీసుకోవద్దనే నేను చెప్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ నాకు చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. ఇంత ముందుకు ఈ యొక్క కంపెనీలో మన వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో కూడా చెప్పాను సో ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇక ఈ మోడల్ నెంబర్ వచ్చేసి T18140 అన్న మోడల్ వచ్చేసి. సో ఇది కంప్లీట్గా వైఫై కెమెరా. సో ఇక్కడ ఇదంతా మెన్షన్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా కెమెరా అయితే సో ఇలా ఉంది. సో ఇలా ఏమేమి వచ్చినాయి, సో ఇది క్లారిటీ ఎలా ఉంది, సో ఇన్స్టలేషన్ ఎట్లా చేసుకుంటాం మనము, ఈజీగా ఉందా, ప్రాసెస్ లెంతీగా ఉందా, సో ఈ క్లారిటీ అని మొత్తం ఈ యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి, అయితే ప్రెస్ చేయండి. ఎవరికైనా కెమెరాస్ ఇన్స్టలేషన్ అవసరం ఉంటే నాకు కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ అయినా మెసేజ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఓన్లీ ఒకటే పీస్ తెప్పించిన, ఎందుకు అంటే మీకు ఇంట్రడక్షన్ మీకు చెప్దామని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఒక చిన్న బాక్స్ ప్యాక్ అయితే వచ్చింది. సో ఈ బాక్స్ ప్యాక్లో మనకు ఒక 12V to 1.5 అడాప్టరు, తర్వాత యూజర్ మాన్యువల్స్, తర్వాత ఒక ఫిషర్స్ అండ్ స్క్రూస్ అయితే ఇక్కడ అయితే ఉన్నది. సో నెక్స్ట్ తర్వాత కెమెరా. సో అసైన్మెంట్ కెమెరా ఇదే. సో మంచిగా రబ్బర్ ప్యాకింగ్ తోటి అయితే కంపెనీ మెచ్చుకోవచ్చు. ఈ కంపెనీ ఏ కెమెరా అయినా మంచి రబ్బర్ ప్యాకింగ్ తోటి ఇస్తుంది. సో ఇది కెమెరా. సో ఈ కెమెరాకి అన్ని వచ్చే విధంగా ఉన్నాయి. ఏ కెమెరాకి అయితే ట్రూ వ్యూ కెమెరాకు సంబంధించిన కెమెరాస్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో సో అన్నిటికీ ఒకటే విధంగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు వైఫై తోటి కాకుండా డైరెక్ట్ ఇంటర్నెట్ కేబుల్ కూడా పెట్టుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇది పవర్ కేబుల్, తర్వాత ఇది ఒక బటన్స్ ఉంటాయి. సో ఈ కెమెరాలో ఏమేమి ఉంది, అసలు కెమెరా ఎలా ఉంది, సో చాలా లైట్ వెయిట్గా ఉంది కెమెరా అయితే. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ మెయిన్ కెమెరా లెన్స్, తర్వాత సెన్సార్, తర్వాత మైక్, తర్వాత 2 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ అయితే. సో ఇది సో కిందికి దీన్ని స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక చిన్న బటన్స్ ఉంటాయి. సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ దీన్ని బటన్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు రికార్డింగ్ అనే ఆప్షన్, అంటే మనకు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న లోపల ఉంది కదా. సో ఇక్కడ లోపల మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇక్కడనే రీస్టార్ట్ బటన్ కూడా ఇక్కడనే మెన్షన్ చేసింది కంపెనీ. సో ఇది మనకు ఇండోర్ పర్పస్ మాత్రమే, అవుట్డోర్ అయితే కాదు. సో ఇది క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ QR కోడ్ అనేది మెన్షన్ చేసింది కంపెనీ అయితే. ఈ QR కోడ్ తోటి అయితే మనం యాప్లో స్కాన్ చేస్తే ఈ కెమెరా అనే డివైస్ అనేది మన ఫోన్లోకి వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్ కోడ్, ఇది ఒక సింబల్ అయితే మొత్తం దీనికి సంబంధించిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నది. తర్వాత బ్రాండ్ లోగో ట్రూ వ్యూ. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, పైన క్యాప్ ఉంది కదా. సో ఈ పైన క్యాప్ తిరుగుతుంది కదా. సో లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిదంటే ఇప్పుడు కెమెరా ఇన్స్టాలేషన్ చేసేద్దాం. ఇక్కడ మీకు ఒక స్క్రీన్ రికార్డ్ కూడా పెట్టేస్తా పక్క పంటి. ఇది పవర్ అనేది పెట్టేసిన అడాప్టర్. ఇప్పుడు దీని కెమెరాకి పవర్ ఇచ్చేస్తున్నా. మెమరీ కార్డ్ ఇవ్వలేదు, డైరెక్ట్ మీకు ప్లేబ్యాక్ మీకు లైవ్ లో చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ మనకి ఇది కెమెరా ఆన్ అయినట్టు తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే గ్రీన్ లైట్ వస్తుంది, అంటే కెమెరాకు పవర్ సప్లై వస్తున్నట్టు. కెమెరాకి పవర్ సప్లై పెట్టేసిన ఈ కెమెరా మీకు ఆన్ అయినట్టు తెలియాలి అని అంటే ఇక్కడ మీకు గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ కెమెరా అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. సో కెమెరా అనేది ఇప్పుడు లైవ్ ఉంది, ప్రజెంట్ అయితే రెడీ టు
ఇన్స్టాలేషన్ లా ఉంది. ఇక్కడ కెమెరా అనేది బయట అనేది ఫిట్ చేసిన. సో బయట క్లారిటీ ఎలా ఉంది హెచ్డి క్లారిటీలో. సో ఇండోర్ అంటే మనకు ఏర్పడది. సో బయట క్లారిటీ ఎలా ఉంది చెక్ చేద్దాం. సో ట్రూ క్లౌడ్ యాప్ అనేది. సో కెమెరా అయితే మనకు ఆన్ అయినట్టయితే ఒక మెసేజ్ అయితే పంపించింది కెమెరా అయితే. సో ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అయినా పెట్టేస్తున్నాం. సో యాప్ అనేది ఏంటిది అని అంటే ఆల్రెడీ నా ఫోన్లో యాప్ అనేది ఇన్స్టాలేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఇట్లా యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని తెలియాలని అనుకుంటే కింద మనం ప్రీవియస్ వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే మనకు ఇదంతా కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనకి కెమెరా అనేది యాడ్ చేసేద్దాం. సో యాడ్ కెమెరా అని క్లిక్ చేసిన ఇక్కడ మనకు బ్లూటూత్ నియర్ బై లొకేషన్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్కాన్ టు యాడ్ అని ఉంది కదా కింద. ఇక్కడ స్కాన్ టు యాడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. ఈ స్కానర్ని మనం ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ తోటే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసేసిన. Please turn on the power. Turn on the camera. సో నెక్స్ట్ కొట్టేసిన. Reset button until the camera beeps. కెమెరా అనేది పాస్వర్డ్ ఇప్పుడు ఇవ్వాలి. సో కెమెరా ఇప్పుడు మనకు ఈ యొక్క వైఫైకి కనెక్ట్ అవుతున్నాం కదా వైర్లెస్లో. ఓన్లీ ఇక్కడ నేను పవర్ మాత్రం ఇచ్చేసిన. ఓన్లీ వైర్లెస్లో అంటే కంప్లీట్గా వైర్లెస్ ఇస్తున్నా. RJ45 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యేది వైర్లెస్లో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనకి ఏదైతే వైఫై మన మొబైల్కి కనెక్ట్ అయి ఉందో సో ఆ మొబైల్కి ఆ వైఫై యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ నా ఒక వైఫై పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేస్తున్నా. కన్ఫర్మ్ చేసేసిన. లోడింగ్ కాన్ఫిగ్ ద నెట్వర్క్ డివైస్ అని పడుతుంది. సో పర్సెంటేజ్ అని పడుతుంది. కనెక్టింగ్ అని పడి సో మనకు ఒక ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ కెమెరా అనేది కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు కెమెరా కంటూ ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ ఏమని ఇస్తున్నా అంటే సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు, ఒక నేమ్ అంటూ ఇవ్వాలి అంతే నేను. సో బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ కొట్టేసిన. ఒక స్కానర్ అనేది వస్తుంది. ఆ స్కానర్ని మనం సేవ్ చేసుకోవాలి. సో దీనికి రాలేదు. సో ఇక్కడ ఏమంటుందంటే యూజ్ ది కెమెరా మానిటర్ ది హోమ్ అండ్ స్టోర్స్. ఇక్కడ మనకు మోషన్ డిటెక్షన్ అలర్ట్ అనేది ఆన్ చేసుకోమంటుంది. తర్వాత మనకు యాప్ నోటిఫికేషన్స్ కూడా మెసేజ్ కూడా అలౌ చేసుకోమంటుంది. సో సేవ్ కన్ఫిగర్. సో వైఫై నెట్వర్క్ ఎంత స్పీడ్లో ఉందనేది కూడా మనకి ఇక్కడ ఎంత సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉందని కూడా మనకి ఇక్కడ పైన సిగ్నల్ స్ట్రెంత్ చూపిస్తుంది. కిందనేమో మనకు లైవ్ అనేది చూపిస్తుంది. సో ఫినిష్ కొట్టేసిన. సో కెమెరా అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ. సో ఇది కెమెరా క్లారిటీ. సో మీకు అవుట్డోర్లో కూడా పెట్టి చూపిస్తా క్లారిటీ అనేది. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది కొంచెం తక్కువ ఇచ్చిండు. సో ఆప్షన్స్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ. సో ఇంతవరకు మనకు పైన బ్లింక్ అయితే ఏమవుతుందంటే ఇంతవరకు మనకి అక్కడ నోటిఫికేషన్ బ్లింక్ అవుతున్నాయి కదా. సో కొన్ని డివైస్ నా క్లయింట్ డివైస్ కొన్ని మాత్రమే నా దగ్గర ఉంటాయి. కొన్ని ఎడ్యుకేషన్ పర్సన్స్ నేను డివైస్ తీసుకోను. కొన్ని అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళే మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు షేర్ ఇవ్వాలంటే వేరే వాళ్ళకి షేర్ ఇవ్వాలంటే వాళ్ళకు తెలియదు కాబట్టి మనం ఉంచుకుంటాం అన్నట్టు అంతే. ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే నేను అసలు ఉంచుకోను. సో ఇక్కడ ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ హెచ్డి క్లారిటీ ఉంది. సో దీన్ని హెచ్డి క్లారిటీ కన్వర్ట్ చేసినట్టయితే మనకు క్లారిటీ అనేది మనకు ఒరిజినల్ 3 MP క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు లైట్స్ అనే బ్లింకింగ్ ఆప్షన్ ఉంది. ఈ లైట్స్ కెమెరా లైట్స్ ఇలా బ్లింక్ అవుతాయి. సో చూసారు కదా. సో ఇలా అయితే మనకు కెమెరా లైట్స్ అయితే ఆన్ అవుతాయి. మాన్యువల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో తర్వాత స్పీకర్ ఆన్ అండ్ కెమెరా దగ్గర వాళ్ళు మాట్లాడితే మనకి వినిపిస్తుంది. తర్వాత స్నాప్చాట్, తర్వాత వీడియో స్క్రీన్ రికార్డింగ్, తర్వాత ఫుల్ స్క్రీన్, తర్వాత ఇక్కడ కాలింగ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ కాలింగ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనం మాట్లాడేది కెమెరా దగ్గర వినిపిస్తుంది. సో అది ఎలా నేను చూపిస్తాను. హలో 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 ఇక్కడ చూసారు కదా కెమెరా దగ్గర. ఈ కెమెరా దగ్గర మనం ఎక్కడైతే పెట్టుకుంటామో ఇండోర్లో సో వాళ్ళకి వినిపిస్తుంది మనం మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. సో ఇన్ కేసు వాళ్ళు మాట్లాడేది మీరు వినాలనుకుంటే ఇక్కడ స్పీకర్ అనేది ఎనేబుల్ చేసినట్టయితే హలో అంటే మనకి వినిపిస్తుంది. ఈ కెమెరా దగ్గర మాట్లాడే మనకి వినిపిస్తుంది. సో ఇక్కడ మనకు మోర్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ సైలెంట్ సౌండ్స్ కూడా ఉంది. సో ఎంతవరకు అయితే ఈ స్పీకర్ అనేది పనిచేస్తుందో చెక్ చేద్దాం ఒకసారి సైలెంట్ సౌండ్స్ తోటి. ఈ సైలెంట్ సౌండ్ ఎందుకంటే ఎవరైనా ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తానికైతే ఈ సైలెంట్ సౌండ్స్ అనేది. సో ఒకసారి బయటకు వెళ్ళి ఈ కెమెరా క్లారిటీ ఎలా ఉందో చెక్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఉంది నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కాబట్టి. సో ఇది మన బయట కెమెరా ఫిట్ చేసిన. సో క్లారిటీ అనేది ఇక్కడ హెచ్డి ఉంది కదా. సో హెచ్డి క్లారిటీ పెట్టయితే చెక్ చేద్దాం. వైడ్ యాంగిల్లో పెడుతున్నాం మీకోసం. సో ఇది ఓవరాల్గా కెమెరా క్లారిటీ అనేది 3 MP కెమెరా వైఫై కెమెరా ఇది. సో ఓవరాల్గా అయితే ఇది. సో కొంచెం జూమ్ చేసి చూద్దాం. మన షాప్ది బ్రాండింగ్ దగ్గరనే ఉంటుంది బ్రాండింగ్ అనేది. సో మరీ అంత బ్లర్గా కాకుండా ఒక ఇండోర్ కెమెరాకి అయితే ఎలా ఉండాలో సో చూడండి ఒక మ్యాక్సిమం అయితే కనిపిస్తుంది. ఒక
దీని యొక్క రేట్ వచ్చేసి ఒక 2000 బిలో మాత్రమే ఉంటుంది దీని యొక్క రేట్ అనేది. సో అది కూడా చెప్తున్నాను మీకు. చాలామంది అన్న నువ్వు వీడియోలు తీస్తున్నావు దాని రేట్ పెడతావు అంటున్నారు. సో ఈ కౌన్సిల్ పెడతా అనుకుంటున్నా. సో దీని యొక్క రేట్ వచ్చేసి జస్ట్ 2000 బిలో మాత్రమే ఉంటుంది. వాళ్ళకని కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, లేదంటే కాల్ అనే చేసేయండి. మీకు కార్గో చేస్తా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కార్గో చేస్తా. సో ఇది ఓవరాల్గా కెమెరా క్లారిటీ అయితే మరి మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్ వేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV టెక్ తెలుగు.